బడ్జెట్పై చర్చ సందర్భంగా మండలిలో ఎమ్మెల్సీ కవిత మంత్రి సీతక్క మధ్య డైలాగ్ వార్ నడిచింది. కాంగ్రెస్లో కరప్షన్ డిఎన్ఏ ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో తెలంగాణ పరువు తీశారంటూ హాట్ కామెంట్స్ చేశారు కవిత. ఇందుకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కరప్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ అని, కాంగ్రెస్ త్యాగాల పార్టీ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఈ మొత్తం బడ్జెట్లో చూస్తే అసలు ట్రస్ట్ సెక్టర్ అనేది లేదు అధ్యక్ష. అంటే ఒక విజనే లేదు ఈ ప్రభుత్వానికి, ఏ దిశగా వెళ్తున్నామో అది లేకపోగా ఎంతసేపు క్రితం ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్ల మేము ఏమి కూడా కార్యక్రమాలు చేయలేకపోతున్నామని ప్రతినిత్యం చెప్తా ఉన్నారు అధ్యక్ష. మిస్మేనేజ్మెంటు, కరప్షన్ అనేటటువంటిది అన్ఫార్చునేట్లీ అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఒక భాగం. 60 ఏళ్లలో చూసినాం మనం, ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నారని చెప్తున్నా అధ్యక్ష. ఈ మొత్తం 6 గ్యారెంటీలను గంగలో కలిపిననేటటువంటి దానికి పెద్ద ప్రూఫ్ అధ్యక్ష ఈ బడ్జెట్. అట్లానే కాంగ్రెస్ మార్క్ కరప్షన్కి, కాంగ్రెస్ మార్క్ కన్నింగ్నెస్కి పర్ఫెక్ట్ బ్లాక్ అండ్ వైట్ ప్రూఫ్ ఈ బడ్జెట్ అధ్యక్ష. కాంగ్రెస్ అంటే త్యాగాలకు మారుపేరు అధ్యక్ష, కరప్షన్ కాదు. ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, మీ కుటుంబం తీసుంటుంది, మీరు తీసుంటారు తప్ప మేము తీయలేదు. ఈ రాష్ట్రాన్ని అత్యున్నతంగా ఉంచాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఇవాళ కాళేశ్వరం అంబిషన్ కరప్షన్ కావచ్చు, తరతరాలుగా వాళ్ళ కుటుంబాలకు పదవులు కావచ్చు, వాళ్ళ అధికారంలో ఉండాలనే ఉద్దేశం తప్ప మాకు అలాంటిది లేదు. మొదటి 5 సంవత్సరాలలో కనీసం మహిళలకు మంత్రివర్గంలో పదవులే ఇవ్వలేదు. అభయాస్తం కష్టపడి మహిళలు 500 జమ చేసుకున్న 1800 కోట్లు కూడా మీ ప్రభుత్వం వచ్చినాక అవి మొత్తం వాడుకొని వాళ్ళను ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. కరప్షన్ మీ డిఎన్ఏలో ఉంది, మీ పార్టీలో ఉంది.